విశ్వాసము గలవారు మాట్లాడుదురు, వారు చెప్పినది జరుగును. ఇదే విశ్వాసపు ఒప్పుకోలు యొక్క మర్మము. ఈరోజు మనము ఆశీర్వదించబడిన బిడ్డలు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ప్రతి దినము మన గృహంలో ఈ విధముగా ఒప్పుకోలు చేసుకోవాలి. వాగ్దానము నాకును నా బిడ్డలకును ప్రభువు పిలుచు దూరస్తులందరికీ చెందును. ఆమెన్. ప్రభువు నాకు అనుగ్రహించిన బిడ్డలు సియోను కొండ మీద నివాసము చేయు సైన్యములకు అధిపతికి సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారు. ఆమెన్. నా పిల్లలందరూ ప్రభు చేత ఉపదేశము నొందుదురు, నా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆమెన్. కుమారులు ప్రభువు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఆమెన్. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆమెన్. నా భోజనపు బల్ల చుట్టూ నా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఆమెన్. ప్రభువు రెక్కల క్రింద నా పిల్లలకు ఆరోగ్యము కలుగును. ఆమెన్. వారు బయలు వెళ్ళి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమెన్. నా పిల్లల స్వరము ప్రభువు ఆలకించును, నీళ్ల ఊట కలుగ చేయును, వారిని ఆశీర్వాదకరమైన ఊటలుగా చేయును. ఆమెన్. దేవుడు నా బిడ్డలకు తోడయుండును, వారు పెరిగి బలవంతులగుదురు, జ్ఞానము వివేకము వారికి కలుగును. ఆమెన్. ఆనాడు ఇశ్రాయేలీలను వారి బిడ్డలను పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించి కాపాడబడిన ప్రకారము నేనును నా బిడ్డలను క్రీస్తు రక్తము ద్వారా సంరక్షింపబడుదుము. ఆమెన్. నా సంతతి మీద ప్రభువు తన ఆత్మను కుమ్మరించెను, నాకు పుట్టిన వారిని ఆశీర్వదించెను. ఆమెన్. నా మీదనున్న దేవుని ఆత్మయు దేవుడు నా నోట ఉంచిన మాటలను తొలగిపోవు. నా నోట నుండి నా పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఆమెన్. నా పిల్లను ప్రభు చేతికి అప్పగించి ఉన్నాను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు కాపాడుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమెన్. దేవుని కార్యములను నాకు కనపరచువాడును, వాటి ప్రభావమును నా కుమారులకు చూపువాడును ఆయనే. ఆమెన్. నా కుమారులు నిలిచియుందురు, నా సంతానము ప్రభు సన్నిధిని స్థిరపరచబడును. ఆమెన్. దేవుని కృప యుగయుగములు భయభక్తులు గల నా మీదను ఆయన నీతి నా పిల్ల పిల్ల తరమును నిలుచును. ఆమెన్. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక నా పిల్లల పిల్లలను చూచెదను, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుటను చూచెదను. ఆమెన్. ప్రభువు నా గుమ్మముల గడియను బలపరిచి ఉన్నాడు, నా పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆమెన్. నేను నా పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయుదును, పాపాత్ముల ఆస్తి నాకు ఉంచబడును. ఆమెన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నాకు బహుధైర్యము పుట్టును, నా పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఆమెన్. నా కుమారుల కుమారులు నాకు కిరీటముగా నుందుదురు. ఆమెన్. నేను యథార్థముగా నడుచుకొందును, నా తదనంతరము నా పిల్లలు ధన్యులగుదురు. ఆమెన్. నా బిడ్డలు నీతిమంతులై ఇందురు, నాకు అధిక సంతోషం కలుగును. ఆమెన్. జ్ఞానం గల వానిని కనినందున నేను ఆనందించెదను. ఆమెన్. నా కుమారులు లేచి నా భార్యను ధన్యురాలని చెప్పుదురు. ఆమెన్.